హలో గాయ్స్, మీలో చాలామందికి వెయిట్ లాస్ అవ్వాలని ఉంటుంది కానీ తినకుండా ఉండలేరు. సో అలాంటప్పుడే మీరు నైట్ టైం ఫుడ్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారనమాట. సో అలా స్కిప్ చేయకుండా నేను చెప్పినట్టు ఇలా రెసిపీ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీ టమ్మీ అనేది ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో మంచి ప్రోటీన్ కూడా మీ బాడీలోకి వెళ్తుంది. ఇక ఈ రెసిపీ పేరు వచ్చేసరికి పన్నీర్ పరాటాస్. పన్నీర్ పరాటాస్ నువ్వు చెప్పేది ఏంటమ్మా మాకు తెలీదా అంటారేమో. మీకు తెలుసు, కానీ ఇది నా ఓన్ రెసిపీ అండ్ ఆల్సో చాలా ఈజీగా చేశానన్నమాట మీకోసం. ఫస్ట్ వచ్చేసరికి ప్లీజ్ వెనకమాల ఉన్న సౌండ్స్ని అస్సలు పట్టించుకోకండి. చాలా టేక్స్ చేశాను ఇప్పటికి, ఇంకా నా వల్ల కాదు. అండ్ ఆల్సో తను కూడా నిద్రపుచ్చాలి. సో అందుకనే సౌండ్స్ ఏమైనా వస్తే ఐమ్ సారీ. సో ఫస్ట్ వచ్చేసరికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం పన్నీర్ క్యూబ్ యాడ్ చేసుకొని మంచిగా స్మాష్ చేసేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, చిల్లీస్ అండ్ ఆల్సో కొరియాండర్ లీవ్స్ వేసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా సాల్ట్ వేసుకొని మళ్ళీ నీట్గా అలా కలిపేసుకున్న తర్వాత నేను 1 అవర్ బిఫోరే ఇక్కడ గోధుమ పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాము. సో మా అత్తమ్మ చూపిస్తున్నట్టు అలా నీట్గా ఆ స్టఫ్ని దాంట్లో పెట్టుకొని అట్లా రోల్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత మళ్ళీ నీట్గా ఒత్తుతున్నారు మా అత్తమ్మ అయితే. ఇక్కడ పామేయకండి, పామేస్తే లోపల ఉన్న స్టఫ్ అనేది బయటకు వచ్చేసి బాగోదు టేస్ట్. సో చూసారా, మా అత్తమ్మ నీట్గా చేస్తున్నారు, అస్సలు బయటికి రాలేదు. సో ఇప్పుడు ఇలా 2 సైడ్స్ నీట్గా కాల్చుకున్న తర్వాత మనం గీ వేయాలి. ముందే వేసాము అంటే అంత టేస్ట్ బాగోదు. అందుకనే ఇట్లా 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాతే గీ వేసుకోవాలి. సో మళ్ళీ వెయిట్ లాస్ ఉన్నావు గీ వేసుకుంటున్నావు అంటే అది గుడ్ ఫ్యాటే అండి, వేసుకోవచ్చు. ఇంకా మనకి దేవుడు ఇచ్చింది ఎందుకు టేస్ట్ బడ్స్, అవి యూస్ చేసుకోవడానికి కదా. అందుకనే టేస్టీగా ఉండాలంటే ఏదో ఒకటి ఇట్లా యాడ్ చేసుకోవాలి. సో నేనైతే స్కిప్ చేయలేను గీ. సో ఆయిల్ స్కిప్ చేశాం కదా, ఇంకా గీ కూడా స్కిప్ చేయాలా అనిపిస్తుంది. అంతే గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.